నువ్వు అవినీతి చేయకపోతే, నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం? ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు? ఎందుకు వారిని దుర్భాషలాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర 21-22 సంవత్సరాలు, నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఈ రాష్ట్రంలో హత్యలు, నీ ప్రోద్బలంతో జరిగిన హత్యలు. పరిటాల రవి గారి హత్య, ఏమైపోయారు? సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడా? మొద్దు సీను ఉన్నాడా? పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా? అజీజ్ రెడ్డి ఉన్నాడా? మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఒక్కరున్నారా? ఉన్న ఒకరిద్దరు కూడా గడగడలాడుతూ బతుకుతున్నారు. ఆ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు? దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకు చనిపోతున్నారు? ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు? నిన్నటి రోజున సిఐ సతీష్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అని చెప్పిన మీరు సాయంత్రానికి ఎలా మార్పు చేశారో, సిఐ సతీష్ చనిపోయినటువంటిది, హత్య గావించబడినది వాళ్ళ కుటుంబానికే తెలియదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ది కూడా వెనువెంటనే ప్రెస్ మీట్, ఎవరైతే దీంట్లో ముద్దాయిలకు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు. నిన్నటి రోజున మీ ప్రెస్ మీట్ తర్వాత పరకామణి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఇచ్చారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పారు, 14 కోట్లు రాసిచ్చాడు కదా స్వామి. ఎవరు సొమ్మయ్యా? ఎవరు? మీ తాత మీ అబ్బల సొమ్మ? ఏదో సర్టిఫై చేస్తున్నావు. 14 కోట్లు రాసి దేవుడి సొమ్ము అంటే మీరు రాసిస్తే 100 కోట్లు కొట్టేసి దాని మీద ఎంక్వైరీ చేయకుండా, దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా? వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం, లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ఈరోజు పరకామణి కేసు మీద, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, పింక్ డైమండ్లో ఎంత నిజముందో, ఒక సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి 54 మందికి డిఎస్పి ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటన్నా నిరూపించగలిగారా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్కటైనా నిరూపించగలిగారా? కేసులు విత్డ్రా చేసుకున్నారు.